Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఏదైతే మరి మొన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ మరి పహల్గామాలో మన హిందువులపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా మనం ఖండిస్తూ మరి ఆ రోజు నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు సాయశక్తుల ప్రయత్నించి ఎవరైతే ఉగ్రవాదం మన దేశం మీదకి వచ్చి మన హిందువులపై జరిపినటువంటి ఎవరైతే మరణం పొందారో వారి పట్ల ఆయన ఎల్లలేనటువంటి దిగ్బంధం గురైనటువంటి మా విషయం మనందరికీ తెలిసిందే. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ ఉగ్రవాదాన్ని నాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మన హిందూ జలాలను కూడా వారు అప్పటికప్పుడు నిలిపివేయడం జరిగింది. అలాగే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనకి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఎలాగైనా సరే వాళ్ళ భారతదేశాన్ని నాశనం చేయాలనేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నప్పటికీ కూడా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వాళ్ళు వేసినటువంటి ఎత్తులన్నీ కూడా తిప్పికొడుతూ ఇప్పటికే ఆయన వాళ్ళ ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా నేలమట్టం చేయడం జరిగింది. ఈ నేలమట్టం చేయడం జరిగినటువంటి యుద్ధంలో మన యుద్ధవీరులు మన భారత సైనికులు ఎంతోమంది మరణించడం జరిగింది. వారు మరణం వల్ల మనందరం కూడా వారి పట్ల సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. ఆల్రెడీ మరి ఇప్పుడే మరి సత్యసాయి జిల్లాకు కూడా చెందినటువంటి జిల్లాలో ఒక వీరమరణం పొందినటువంటి మరి అమరవీరుడికి కూడా మనం వారి యొక్క ప్రాణ త్యాగానికి మనంతా కూడా దిగ్భ్రాంతికి గురై ఉన్నాం. ఇప్పటికే మనం వారి పట్ల మరి మురళీ నాయక్ గారి పట్ల మనంతా కూడా సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళలా కాసి కాపాడాలని ప్రకట సానుభూతిని తెలియజేస్తూ మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే తీసుకుంటున్నారో వారందరికీ మన భారత సైన్యానికి మనం రక్షణగా మరి ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి దేవాలయాల్లో కూడా పూజలు నిర్వహించడం జరుగుతుంది. మన భారత సైన్యానికి మన దేశానికి మన ప్రధానికి కూడా ఆ భగవంతుడు అండగా ఉండాలని కోరుకుంటూ మనం చేసేటువంటి ఈ ప్రయత్నంలో ఈ విజయాన్ని మన భారతదేశంలో కూడా ఇప్పటికీ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అలాగే పార్టీ ఏ పిలుపు అయితే ఇస్తుందో మన దేశానికి మళ్ళీ మన స్వాతంత్రం మళ్ళీ రావాలనేటువంటి ఉద్దేశంతో మన మళ్ళీ పతాకాన్ని పట్టుకుని మనమంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసే కార్యక్రమం మళ్ళీ ఉంది. కనుక ప్రతి హిందూ పౌరుడే కాదు ప్రతి దేశ పౌరుడు కూడా మన దేశానికి ఆ ఉగ్రవాదాన్ని రాకుండా మనందరం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి అన్ని మతాల వారిని కూడా నేను కోరుతా ఉన్నాను. మన దేశంలోకి చొరవ చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే మనకి చాలా పెద్ద ఎత్తున మన నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని రక్షించే పనిలో ఆయన రాత్రి పగలు తేడా లేకుండా కృషి చేస్తూ మనందరిని రక్షించేటువంటి దిశగా ఆయన ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఆయనకి పూర్తి స్థాయికి మనం అంతా సహకరించి ఆ భగవంతుడు కూడా వారికి అండగా ఉండాలని నేను కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటాను. ఆచంట మండలం భారతీయ జనతా పార్టీ మరియు తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరం కూడా ఈ రోజున రామేశ్వర స్వామి ఆలయం వద్ద మన దేశ సైనికులకు విజయాన్ని అందించాలని కోరుకుంటూ ఈ రోజున మేము ఆ భగవంతుని ప్రార్థించడానికి రావడం జరిగింది. అందరికీ తెలుసు, పొరుగు దేశమైన పాకిస్తాన్ మన భారతదేశంపై అనేక రకాలుగా దాడులు చేస్తూ తీవ్రవాదాన్ని ఎగదోస్తూ అటు ఇంతకుముందు భారతదేశంలో అంతరంగిగా తీవ్రవాదాన్ని ప్రోత్సహించిన సమయంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి దేశంలో ఎక్కడా కూడా వారి ఆటలు సాగనివ్వకుండా దేశవ్యాప్తంగా మనందరికీ కూడా ఒక విధమైన భరోసా కల్పించడం జరిగింది. కానీ సరిహద్దుల్లో ఆ కాశ్మీర్ లాంటి ఆ సున్నితమైన ప్రదేశాల్లో వారికి సంబంధించిన బంధుమిత్రుల్ని అక్కడ పెట్టుకుని వాళ్ళు చొరబాటుదారుల సహాయంతో వారు పహల్గామ్ అనే ప్రదేశానికి వచ్చి హిందూ ముస్లిం అనే ఒక భేదాన్ని తీసుకొస్తూ ఆ రోజున జరిపిన మారణహోమం దేశవ్యాప్తంగా మనందరికీ కూడా ఒక విధమైన భయానక పరిస్థితిని సృష్టించింది. మనందరికీ కూడా భరోసానిస్తూ మన వీర సైనికులు మనందరి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రోజున సరిహద్దుల్లో పోరాడుతూ అనేక మంది అసూలు బాసనం మనందరం చూస్తున్నాం. కాబట్టి వారందరికీ కూడా ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇచ్చి విజయాన్ని అందించి శత్రుసేనలపై విజయం సాధించి మన భారతదేశాన్ని సుభిక్షంగా సురక్షితంగా ఉంచడానికి ఆ భగవంతుడు ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ మనందరం కూడా ఈ రోజున ఆ భగవంతుడిని కోరుకుంటూ అర్చన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ కార్యకర్తలందరూ కూడా మనకి మన రేపెల్లుండలో
ఒక తిరంగా యాత్ర అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించి మనందరం ఒకటే. మనకి దేశంలో కూడా అనేక విధమైన కొన్ని పక్షాలు మతాల పేరున కులాల పేరున కూడా మనందరినీ విభజించే కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతీయులందరూ ఒక్కటే, అందరం ఒక్కటే అనే మన ఒక జయంతో మనందరం కూడా తిరంగా యాత్రలో పాల్గొని 3 రంగుల జెండా పట్టుకుని మనందరం కూడా ఒక ర్యాలీ చేసి దేశవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో మన ఆచంట మండలం నుంచి కూడా మనందరం పెద్ద ఎత్తున పాల్గొని మనందరి ఐక్యత, అందరం ఐక్యంగానే ఉన్న దేశం అంతా ఒకే మాట ఒకే బాటగా ఉండి శత్రువుల్ని ఏ రకంగా అటు బహిర్గతంగా కానీ అంతర్గతంగా కానీ ఏ రకంగా మన మీద దాడి చేసినా మనందరం ఒకే మాటపై ఉండి వారందరినీ కూడా సమిష్టిగా ఎదుర్కొనే కార్యక్రమంలో భారతీయులందరూ ఒక్కటేనే ఒక సంకల్పాన్ని మనందరం కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచుంటూ ఆచంట మండలం ఆచంట రామేశ్వర స్వామి దేవాలయంలో మన భారతదేశం తరపున మరి వీర సైనికులు మరి పాకిస్తాన్పై వీరోచితంగా పోరాడుతున్నారు. వారికి మనోధైర్యం కల్పించాలని చెప్పేసి మేమందరం కూడా మీ సైనికులకి అండగా ఉంటామని చెప్పి ఈ దేవదేవుని మేము సైన్యానికి మీరు మనోధైర్యం కల్పించాలని చెప్పేసి ఆయన్ని కోరుతూ అర్చన చేశామండి. అలాగే మరి దుర్మార్గమైన నీచమైన పాకిస్తాను మన దాయాది దేశం. మరి వాళ్ళు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడూ కూడా వ్యక్తులు పొందుతూ మన మీద ఏదో విధంగా దాడి చేస్తూ ఉన్నారు. అది గతంలో ఇందిరాగాంధీ గారు వారికి మరి చావు దెబ్బ చేసి బంగ్లాదేశ్ను కూడా ఎడగొట్టి వాళ్ళు పీచం అణిచారు. అయినా అంతటితో ఆగలేదు. ఇప్పుడు మరి మన మోడీ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన అభివృద్ధితోటి దేశాన్ని నడిపిస్తుంటే మనల్ని మంచితనాన్ని అలసుగా తీసుకుని మరి 22వ తారీఖున అక్కడ మన కాశ్మీర్లో దాడి చేసి అమాయకుల్ని 26 మందిని పట్టున పెట్టుకున్నారు. దానికి ధీటుగా జవాబు చెప్పాలని చెప్పేసి మన మోడీ గారు, అజిత్ దోబాల్ గారు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అందరూ కూడా ధీటుగా వ్యూహాత్మకంగా మరి వాళ్ళకి చావు దెబ్బ తీశారు. మరి వారికి ఇంకా గుణపాఠం చెప్పాలని చెప్పేసి దానికి మన మోడీ గారికి, మన నాయకులకి అందరికీ కూడా మరి మనోధైర్యం కల్పించాలని, ఆయురారోగ్యాలు కల్పించాలని ఆ దేవదేవుని కోరి ప్రార్థిస్తున్నాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.